కోట్లాది మంది భక్తులు, సెలబ్రిటీలు, సాధువులు, రాజకీయ నేతలు అందరూ ఒకే చోటకు వస్తున్నారు. మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. గంగమ్మ పుణ్యం తాకడానికి, పాపాలు పోగొట్టుకోవడానికి వేల ఏళ్లుగా సాగుతున్న సంప్రదాయ వేడుక ఇది. కానీ భక్తులు స్నానం చేస్తున్న నీటిలో ముప్పు పొంచి ఉందని సాక్షాత్తు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదిక చెప్పడం ఆందోళన కలిగిస్తుంది. నీరు శుద్ధి చేయకపోవడం వల్ల ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు అంటే ప్యాథోజన్స్ నీటిలో పెరిగిపోయాయి. దీని కారణంగా టైఫాయిడ్, కాలరా, డయేరియా, హెపటైటిస్, స్కిన్ ఇన్ఫెక్షన్ లాంటి ఎన్నో రోగాలకు భక్తులు బలయ్యే ప్రమాదం ఉంది. సిపిసిబి నివేదిక ప్రకారం శాస్త్రి బ్రిడ్జ్ దగ్గర గంగా జలంలో 11,000 అంటే 100 ml ఫికల్ కాలిఫారం ఉంది. ఇది చాలా ప్రమాదకరం. ఎంపిఎన్ అంటే మోస్ట్ ప్రాబబుల్ నెంబర్, అంటే 100 మిల్లీలీటర్లో ఉండే బ్యాక్టీరియా కణాల అంచనా సంఖ్య ఇది 2,500 కంటే మించకూడదు. కానీ శాస్త్రి బ్రిడ్జ్ దగ్గర ఆ సంఖ్య 4 రెట్లు ఎక్కువగా ఉంది. అంటే నేరుగా మురుగునీటి డ్రైన్ నుంచి వచ్చిన నీళ్లలో మునిగినట్టే లెక్క. అటు యమున, గంగా, సంగమ నీటి దగ్గర కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఉందని సిపిసిబి నివేదిక స్పష్టం చేస్తోంది. ఇక ఇంతకీ ఫికల్ కాలిఫారం అని ఇందాక చెప్పుకున్నాం కదా. ఫికల్ కాలిఫారం అంటే ఏంటో తెలుసా? ఫికల్ కాలిఫారం అంటే మనిషి లేదా జంతువుల మల విసర్జన ద్వారా నీటిలో చేరే బ్యాక్టీరియా. సాధారణంగా సెప్టిక్ ట్యాంకులు, మురుగునీటి ప్రవాహాల్లో ఫికల్ కాలిఫారం ఉంటుంది. ఇప్పుడు అదే బ్యాక్టీరియా మహాకుంభమేళాలో స్నానం ఆచరించే అనేక ఘాట్స్లో ఉంది. ఇది చాలా ప్రమాదకరం. ప్రతి 100 మందిలో 90 మందికి వ్యాధులను తెచ్చే బ్యాక్టీరియా ఇది. ఈ ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు కేవలం నీరు తాగినప్పుడే మాత్రమే కాదు, స్నానం చేసినా కూడా శరీరంలోకి చేరతాయి. ముక్కు, కళ్ళు, చెవులు ద్వారా బ్యాక్టీరియా లోపలికి ప్రవేశిస్తుంది. ఆ బ్యాక్టీరియా ఉన్న నీళ్లలో స్నానం చేసిన తర్వాత పొర్రపాటున చేతులను నీటికి అంచులో నోటికి అంటిస్తే అది పొట్టలోకి పోతుంది. ఒకవేళ మీ శరీరానికి ఏదైనా గాయాలున్నా బ్యాక్టీరియా తక్షణమే లోపలికి వెళ్ళిపోతుంది. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి చేరితే జ్వరం, విపరీతమైన అలసట, ఆహారం తినలేకపోవడం, నీరసం, చివరికి టైఫాయిడ్కు దారి తీయవచ్చు. నీటిలో ఫికల్ కాలిఫారం ఎక్కువగా ఉంటే చర్మానికి గాయాలు, దొద్దులతో పాటు కళ్ళలో మంట పుడుతుంది. ఇక ఇంత ఫికల్ కాలిఫారంలో భక్తులు స్నానం చేస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నారు. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పనిచేయడం లేదా అని నిలదీస్తున్నాయి. ఎన్నో నిధులు ఖర్చులు చేసినా గంగా నది శుద్ధి ఎందుకు జరగలేదని ప్రతిపక్ష నేతలు అడుగుతున్నారు. 2014లో ప్రారంభమైన నమామి గంగా ప్రోగ్రాం గురించి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా గంగా నది, దాని ఉపనదుల పునరుద్ధరణ కోసం 20,000 కోట్ల బడ్జెట్ కేటాయించింది కేంద్రం. ఈ ప్రాజెక్ట్ కింద మురుగునీటి శుద్ధి, ఘాట్ల అభివృద్ధి, నదీ ఉపరితల శుభ్రత లాంటి కార్యక్రమాలు చేపట్టారు. డిసెంబర్ 31, 2023 వరకు కేంద్ర ప్రభుత్వం 16,461 కోట్ల రూపాయలను ఈ మిషన్ కోసం ఖర్చు చేసింది. అంటే 80% వరకు నిధులను ఉపయోగించినట్టే లెక్క. ఇంత ఖర్చు చేసిన గంగానది శుభ్రతలో పెద్ద మార్పు కనిపించలేదనేది పర్యావరణ నిపుణుల మాట. అటు అనేక ప్రాజెక్టులు సమయానికి పూర్తి కాకపోవడం వల్ల నదిలో మురుగునీటి ప్రవాహం ఇంకా కొనసాగుతోందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. 2025లో మహాకుంభమేళా జరుగుతుందని కేంద్రానికి తెలిసిన భక్తులు స్నానం ఆచరించే నదిలోనూ ఈ స్థాయిలో మల విసర్జన బ్యాక్టీరియా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.